ఈ నెల 23 నుంచి ప్రారంభం కానున్న వైకుంఠ ద్వార సర్వదర్శనం టికెట్ల జారీ తిథిదే నిర్ణయించిన సమయం కంటే ముందుగానే ప్రారంభమైంది. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని వేలాది మంది భక్తులు గురువారం సాయంత్రానికే తిరుపతి చేరుకున్నారు. వైకుంఠ ద్వార ప్రవేశాల కోసం తిరుపతిలో 9 కేంద్రాలను తిథిదే అధికారులు ఏర్పాటు చేశారు. ఇవాళ మధ్యాహ్నం 2 గంటల నుంచి వైకుంఠ ద్వార దర్శన టోకెన్లు జారీ ప్రారంభించనున్నట్లు తొలుత అధికారులు ప్రకటించారు. కాగా గురువారం సాయంత్రానికే టోకెన్ల జారీ కేంద్రాల వద్ద భక్తులు భారీగా మోహరించడంతో వారిని అదుపు చేయడం తిథిదే పోలీస్ సిబ్బంది వల్ల కాలేదు. భక్తులను అదుపు చేయడంలో విఫలం కావడంతో గురువారం అర్ధరాత్రి నుంచే టోకెన్ల జారీ ప్రారంభించారు. వైకుంఠ ఏకాదశి, ద్వాదశి రోజుల కోసం ప్రత్యేక రంగుల్లో ముద్రించిన టికెట్లను ఇస్తున్నారు. పది రోజుల పాటు రోజుకు 80,000 మంది శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాట్లు చేసింది. రోజుకు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం ద్వారా 25,000 మంది, సర్వదర్శనం ద్వారా 42,000 మంది, శ్రీవాణి ట్రస్టుకు విరాళాలు ఇచ్చిన భక్తులు 2,000 మందితో పాటు సిఫార్సు లేఖలతో మరికొంతమందికి దర్శనాలు కల్పించనుంది. 10 రోజుల పాటు 2,50,000 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను ఆన్లైన్ ద్వారా విడుదల చేసిన తిథిదే మరో 4,20,000 సర్వదర్శన టికెట్లను తిరుపతిలో జారీ చేయనుంది. తిరుపతిలో భూదేవి కాంప్లెక్స్, ఇందిరా మైదానం, రామచంద్ర పుష్కరిణి, జీవకోన జెడ్పీ ఉన్నత పాఠశాల, విష్ణు నివాసం, శ్రీనివాసం, బైరాగి పట్టెడలోని రామానాయుడు పాఠశాల, శేషాద్రి నగర్లోని జెడ్పీ ఉన్నత పాఠశాల, గోవిందరాజస్వామి సత్రాల వద్ద 10 రోజుల పాటు టోకెన్లను జారీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. 23వ తారీఖున చేసుకోబోయే వైకుంఠ ఏకాదశి సందర్భంగా కావాల్సిన ఏర్పాట్లు, వాటికి కావాల్సిన మ్యాన్ పవర్ రిక్వైర్మెంట్, ఫెసిలిటేట్స్, తర్వాత సెక్యూరిటీ పరంగా ఎలా ఉండాలి, హోల్డింగ్ పాయింట్స్ ఎలా ఉండాలి, క్యూ లైన్ ఎలా ఉండాలి, వాటి మేనేజ్మెంట్ ఎలా ఉండాలి అన్న దానిపైన ఒకసారి ఫిజికల్గా ఇన్ఫ్రాస్ట్రక్చరల్ అరేంజ్మెంట్స్ చూడటానికి దగ్గరగా తిరుపతిలో 9 లొకేషన్స్లో 90 కౌంటర్స్తో ఈ యొక్క కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది. దగ్గర 4 లక్షలు పైచీలకు టికెట్లని ఇష్యూ చేయడం జరుగుతుంది. ఇది భక్తులందరూ కూడా తెలుసుకొని ఫ్లెక్సీ బోర్డ్స్ ద్వారా వాళ్ళకి ఎక్కడెక్కడ ఈ కౌంటర్స్ ఉన్నాయి అన్న ఇది కూడా వాళ్ళకి చేయడం జరుగుతుంది.